హలో గైస్, వెల్కమ్ టు అదర్స్ ఫ్యాక్స్ వరల్డ్. ఈ వీడియోలో అప్కమింగ్ రానున్న కొన్ని మూవీస్ అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాటిలో నా ఫేవరెట్ ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోని నేను మూవీస్ రిలీజ్ కాకుండా ముందే ప్లాన్ చేశాను, బట్ డిలే అయింది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మూవీ నెంబర్ 1 వచ్చేసి ఆపరేషన్ వ్యాలంటైన్. ఇది యాక్చువల్లీ ఒక వార్ బేస్డ్ మూవీ. ఈ మూవీ గురించి తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్తాను. యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే పుల్వామా అటాక్స్ మీద మన ఎయిర్ ఫోర్సెస్, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ ఉన్నారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా దాడి చేశారు అండ్ ఎలా రియాక్ట్ అయ్యారో దాని బేస్డ్ మీద ఈ మూవీ. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్గా చూసాము, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈ మూవీ మీద. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేదంట, బయట అంటే టాక్ వచ్చింది. అండ్ నా అప్కమింగ్ ఫేవరెట్ లిస్ట్లోకి వేయడానికి ఈ వీడియోలోకి వేయడానికి కూడా అదే కారణం. యాక్చువల్లీ పుల్వామా అటాక్స్ మీద జరుగుతుందంటే ఇంకేదో అనుకున్నాను, ఆ రేంజ్లో ఉంటుంది అని అనుకున్నాను, అంత హోప్స్ పెట్టుకున్నాను ఈ మూవీ మీద అయితే. అండ్ రీసెంట్గా అంతగా అంటే పర్ఫార్మెన్స్ ఉంది కానీ అంతగా లేదు అని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఫైటర్కి మినిమైజ్ వర్షన్. వరుణ్ తేజ్ గారికి చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇదైతే. అండ్ ఓకే, ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకుందాం. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఊరి పేరు భైరవకోన. ఇది యాక్చువల్లీ నా సెకండ్ ఇంపార్టెంట్ ఫేవరెట్ మూవీ. ఎందుకంటే స్క్రిప్ట్ అలాంటిది. మరి విరూపాక్ష ఇలాంటి పొలిమేర, మా ఊరి పొలిమేర పార్ట్ 2 ఇలాంటివి చూసాం మనము. కానీ ఇది ఎలాంటి కంటెంట్ అంటే చాలా స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది ఈ మూవీది. ఈ మూవీ గురించి తెలియని వాళ్ళకైతే సింపుల్గా ఈ మూవీ గురించి కూడా చెప్తాను. ఏంటంటే ఆ ఊర్లో అసలు ఏంటంటో ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని సేవ్ చేసే సేవియర్ అయితే మన సందీప్ కిషన్ అన్న. సో ఆ ఊరికి వెళ్ళి, భైరవకోన అనే ఊరికి వెళ్ళి అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ని సేవ్ చేసి ఆ ఊరిని అయితే సేవ్ చేస్తాడు అని ఇది అయితే ప్లాట్. దీంట్లో ఆ సాంగ్ అయితే ఉంది, నిజమైన చెప్తున్నా, ఈ సాంగ్కి అయితే నేను ఫ్యాన్. ఆ ఊరిలో జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, తన ఫేవర్ పర్సన్ అయితే ఎలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు చూపిస్తారు ఈ మూవీని. ఈ మూవీ కూడా రీసెంట్గా వచ్చింది, బట్ మంచిగానే ఆడుతుంది ఇప్పటికీ కూడా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి భీమా, అప్కమింగ్ మూవీ. ఈ మూవీ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో నాకే తెలుసు, ఎందుకంటే కన్నడ డైరెక్టర్ హర్ష తీస్తున్న మూవీ ఇదైతే. అండ్ రీసెంట్గా టీజర్ రిలీజ్ చేస్తారు, చాలా బాగుంది. ఇదైతే చూశాను నేను కూడా. యాక్చువల్లీ టీజర్ ముందే చేయాల్సిన వీడియో ఇది, బట్ టీజర్ చూసిన తర్వాత ఒకసారి చేద్దామని ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ చేశాను. అండ్ భీమా గురించి అయితే మనం చెప్పే పనే లేదు. అసలు ఆ ఇంట్రడక్షన్ అండ్ ఆ పరశురాముడి గురించి ఆ టీజర్ రివ్యూ చేస్తాను పక్కా. ఆ మైక్రో డీటెయిల్స్ కావచ్చు, పరశురాముడు రిఫరెన్స్ తీసుకొని ఆ ఊరిలో ఉన్న విలన్స్ కానీ కేడీలు కానీ మన భీమా, అదే మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన గోపిచంద్ గారు సాల్వ్ చేస్తారు. అండ్ వాళ్ళని ఒక పని పడతారు అనే కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. స్టార్టింగ్లోనే శివుడి కాన్సెప్ట్ తీసుకు. అండ్ నెంబర్ 3 వచ్చేసి డబుల్ స్మార్ట్. ఏమని చెప్పాలి ఈ మూవీ గురించి, రియల్గా ఈ మూవీ ఇద్దరికి కంబ్యాకే. ఎలా అంటే ఫస్ట్ కంబ్యాక్ వచ్చేసి రామ్ పోతినేనికి. మనకు తెలిసిందే స్కంద మూవీ అంతగా ఆడలేదు కాదు, నిజంగా ఫ్లాప్ అయింది. అండ్ రామ్ పోతినేనికి కంబ్యాక్ ఎలా అంటే ఇది డబుల్ స్మార్ట్ ఒకవేళ హిట్ అవుతుంది, ఒకవేళ కాదు రియల్గానే హిట్ అవుతుంది. ఎలా అంటే స్క్రిప్ట్ అలాంటిది. స్మార్ట్ శంకర్ చూసాము, మనం ఫిదా అయిపోయాము ఆ కాన్సెప్ట్కి. అంటే మన పూరి జగన్నాథ్ గారికి కూడా ఒక కంబ్యాకే. ఎందుకంటే మనకి తెలిసిందే లైగర్ ఫిలిం చూసాం కదా, లైగర్ ఫిలిం ఫ్లాప్ అవడంతో. అండ్ ఆ తర్వాత ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, ఈ మూవీలో సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు, మనకు తెలిసిందే. అండ్ ఈ మూవీలో మంచి సీక్వెన్సెస్ అండ్ మంచి ఫైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని బజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే తండేల్. ఒకసారి పోస్టర్ చూడండి. నేను ఫస్ట్ టైం ఈ పోస్టర్ అప్లోడ్ చేయగానే అసలు ఈ పోస్టర్కి అయితే ఫ్యాన్ అయ్యాను. యాక్చువల్లీ తండేల్ అంటే ఏమి రీసెర్చ్ అయితే చేయగా, తండేల్ అనేవాడు గుజరాత్ దగ్గర ఉన్న, అంటే కోస్ట్ ఏదైతే ఉందో ఓషన్ కోస్ట్, ఆ కోస్ట్లో ఉన్న సింపుల్గా చెప్పాలంటే ఒక నావికుడు, ఒక ఓడలు నడిపేవాడు. దట్టు నార్మల్ ఓడలు నడిపేవాడు కాదు, అది సముద్రాల్లో ఓడలు నడిపేవాడు. అది బార్డర్స్ దగ్గర నడిపేవాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ తండేల్ గురించి తెలియని వాళ్ళు చెప్తున్నా, యాక్చువల్లీ ప్లాట్ అయితే చెప్తున్నా. ఏంటంటే నేను రీసెర్చ్ చూస్తే నేనైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయినా. ప్లాట్ ఏంటంటే ఆ తండేల్ అనేవాడు, అదే మన నాగ చైతన్య, అదే కోస్టల్లో ట్రావెల్ చేస్తుంటే
ఆ పాకిస్తాన్ వాళ్ళు తండేల్ అదే మన నాగ చైతన్య గారిని అరెస్ట్ చేస్తారంట. సో ఆయన లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఆయన లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, లవ్, ఇలాంటివన్నిటిని ఈ మూవీలో అయితే చూపిస్తున్నారు. నేను ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ఫ్యాన్ అయిపోయాను. నిజంగా తండేల్ అయితే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి భూతద్దం భాస్కర్ నారాయణ. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. నేను యాక్చువల్లీ ముందే చేద్దాం అనుకున్నాను, ఇవన్నీ కాలేదు. అండ్ విషయానికి వస్తే భూతద్దం భాస్కర్ నారాయణ గురించి తెలియని వారికి చెప్తున్నాను. ప్లాట్ ఏంటంటే భూతద్దం భాస్కర్ నారాయణ అనేవాడు ఒక డిటెక్టివ్. ఆయన తన ఊర్లో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ క్రైమ్స్ కానీ ఉంటాయి కదా, దాన్ని అయితే డిటెక్ట్ చేస్తారు. అండ్ డిటెక్టివ్లో ఇప్పుడు మనం డిటెక్టివ్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. చాలా బాగుంటుంది ఆ మూవీ, చూడకపోతే ఇప్పుడే చూసేయండి. అండ్ ఈ విషయానికి వస్తే భూతద్దం భాస్కర్ నారాయణ ఎన్నో ప్రాబ్లమ్స్ని సేవ్ చేస్తుంటాడు. అలానే దీంట్లో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. ఆ ట్విస్ట్ ఏంటో చూడడానికి చాలా మైండ్ ట్విస్టింగ్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇష్టమైతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.